సో ఎస్, మరి ఇవాళ చక్రవ్యూహం ప్రెస్ మీటింగ్ ఇచ్చేసిన వారందరికీ స్వాగతం సుస్వాగతం, అండ్ మీడియా వారందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. అయితే ఈ సినిమా గురించి చెప్పే ముందు ఈ సినిమాని ఎవరు మనందరికీ అందిస్తున్నారు అనేది చెప్తాను. ఫస్ట్ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రం యొక్క బ్యానర్ మీద కనిపించడం జరుగుతుంది. సో అంతకంటే అదే మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్, అంటే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, మనందరికీ డిస్ట్రిబ్యూట్ చేసి అందిస్తున్నారు. మైత్రి మూవీస్ యాడ్ అయిందంటేనే ఒక అత్యద్భుతమైన విషయం అని చెప్పాలి, ఎంతో ఆనందపడే విషయం అని చెప్పాలి. సో ఇంత ప్రెస్టీజియస్ బ్యానర్ అండ్ ఎన్నో అద్భుతమైన చిత్రాలు మనందరికీ అందించిన బ్యానర్ ఈ చిత్రాన్ని సో మనందరికీ డిస్ట్రిబ్యూట్ చేసి అందించడం జరుగుతుందన్నమాట. డెఫినెట్గా నాకు తెలిసి మధు గారు మీరు ఇక్కడే పాస్ అయిపోయారని చెప్పాలి. బేసిక్గా చక్రవ్యూహం సక్సెస్ అందుకుందని చెప్పాలి. వారికి నచ్చి వారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారంటే అంతకంటే కావాల్సిన ఇంకా ఆనందం ఏంటి చెప్పండి. అండ్ ఎస్, June 2 మనందరినీ పలకరించడానికి ఈ చక్రవ్యూహం వాళ్ళు ఎంటర్టైన్మెంట్, థ్రిల్లింగ్ ఇలాంటి ఎన్నో వ్యూహాలతో ఈ చిత్రాన్ని నిర్మించి రూపొందించి మనందరికీ అందించబోతున్నారు అనమాట. అండ్ ఫస్ట్లీ నేను మధుసూదన్ గారికి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ ఎత్తైన వ్యక్తి, సో ఎత్తైన పాత్రలు చేసిన వ్యక్తి, సో ఇందులో కూడా మరొక అద్భుతమైన పాత్ర చేయడం జరిగిందనమాట. రీసెంట్గా 100 కోట్ల క్లబ్లో జాయిన్ అయిన విరూపాక్షలో కూడా ఆయన ఒక అత్యద్భుతమైన రోల్ చేయడం జరిగింది. బట్ ఇక్కడ ట్రాప్కి గురి చేస్తున్నారా, ట్రాప్లో ఇరుక్కుంటున్నారా, చక్రవ్యూహం మీరేసారా ఏంటి అనేది మనం చూడాల్సిందే వేచి June 2. ఏమో అంటారు కదా, తినబోతూ రుచెందుకు అని, సెకండ్కి ఎలాగో చూడబోతూ ఎందుకు అడగడం, ట్విస్ట్లు టర్న్లు ఏవైనా ఉంటే మాత్రం మనం బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే. బట్ ఎస్, నేను ఎంతవరకు కంటెంట్ చూసానో అంతవరకు నాకు చాలా చాలా బాగా అనిపించింది. భరత్ గారి సౌండ్, అజయ్ గారి విజువల్స్, అండ్ ఇక్కడ చాలామంది అజయ్స్ ఉన్నారండి. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అజయ్ అండ్ మీర్ అజయ్ అండ్ డిఓపి అజయ్, చాలామంది. సో అజయ్ 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 అని ఇన్నిసార్లు పలుకుతుంటే విజయం 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 అన్నట్టు వినిపిస్తుంది నాకు. మేబీ అజయ్ యాడ్ అవ్వడం వల్ల. అండ్ విజయాన్ని అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ రాజ్ తిరంగ్ దాస్ పుష్ప తర్వాత నాకు తెలిసి ఆ అబ్బాయి తగ్గేదే లేదంటున్నాడు అనమాట పాత్రలు చేయడంలో. రీసెంట్గా ఎక్కడున్నా కూడా నేను రాజ్ తిరంగ్ దాస్ అన్న పేరుని నోట్ చేసుకోవడం, పలకడం, పిలవడం జరుగుతూనే ఉంది. సో డెఫినెట్గా మంచి యాక్టర్స్ మరిన్ని మంచి రోల్స్లో కనిపిస్తూ ఉంటే బాగా అనిపిస్తుంది. అండ్ దీంట్లో కూడా ఒక మంచి ఇంపార్టెంట్ రోల్ అని అర్థమవుతుంది. అండ్ అలాగే ఊర్వశి పాడదాం అనుకున్నాను, ఎంచుకున్న రాగం పాడుతున్న తాళం మేము పడుతుంది. సో ఇక్కడే దాన్ని డ్రాప్ చేస్తున్నాను. అండ్ దాన్ని అత్యద్భుతంగా నిర్మించారని తెలుస్తుంది. అండ్ అంతే అద్భుతంగా మనందరి ముందుకి తీసుకొస్తున్నారని తెలుస్తుంది. అండ్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఒక్కరే అవ్వడం వల్ల ఆ క్లారిటీ ఇంకా బాగుందేమో అనిపించింది అనమాట నాకు. అండ్ అఫ్కోర్స్ ప్రొడ్యూసర్ దాంట్లో సావిత్రి గారి పేరు కనిపిస్తుంది. బట్ మీ ఇంటి నుంచి వచ్చారని విన్నా అండి నేను, డబ్బులన్నీ కూడా. అండ్ మీ ఇంటికే వస్తాయని కూడా విన్నాం మేము. సావిత్రి గారు మీకు రెమ్యునరేషన్ ఇచ్చారా యాజ్ ఎ డైరెక్టర్గా? తీసుకున్నారా? ఓకే. సో బేబీ ఆన్వి ప్రెజెంట్స్ అండ్ సహస్ర క్రియేషన్స్ బ్యానర్లో అండ్ మధుసూదన్ గారి దర్శకత్వంలో, సావిత్రి గారి నిర్మాణంలో అండ్ భరత్ గారి సంగీత సారథ్యంలో అజయ్ గారు సినిమాటోగ్రఫీ చేయగా, అండ్ మనందరికీ ఎంతో ఇష్టమైన యాక్టర్ అజయ్ గారు ఒక ప్రత్యేకమైన పోలీస్ ఆఫీసర్ రోల్లో ఇన్వెస్టిగేట్ చేస్తూ, అండ్ చూస్తున్నారు కదా హీరోయిజం అంతా కనిపిస్తూ ఉందన్నమాట. ఏం జరిగింది అనేది, ఆయన ఇన్వెస్టిగేషన్లో ఏం తేలింది అనేది మనం చూడాలి June 2 వరకు. సో చక్రవ్యూహం సో మనందరి ముందుకి అంతా సిద్ధం అంటూ June 2కి వచ్చేస్తుంది అనమాట. అండ్ ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్ మనందరికీ అందించడం జరుగుతుంది June 2. అండ్ ఆలస్యం చేయకుండా మనం టీం అందరినీ కూడా ఇన్వైట్ చేసేసుకుందాం. బట్ ఎస్, చాలామందికి అంటే బేసిక్గా ఇవాళ రేపు ఆలోచిస్తూ ఉంటాం కదా, ఫస్ట్ థ్రిల్లర్ రాగానే బ్రెయిన్ పనిచేస్తూ ఉంటుంది, వాళ్ళే కిల్లర్ వాళ్ళే కిల్లర్ వాళ్ళే కిల్లర్ అని. నాకు కూడా ట్రైలర్ చూసినప్పుడు వీళ్ళే వీళ్ళే అనుకుంటుంటే మీరే చెప్పేస్తున్నారు ఎలాగో, ఒక నిమిషం వీళ్ళని ఒక నిమిషం వాళ్ళని, ఇప్పుడు ఎవరా అనేది అర్థం కావట్లేదు అనమాట. ఖచ్చితంగా 2 వరకు వెయిట్ చేయాల్సిందే. స్క్రీన్ ప్లే అమేజింగ్గా ఉందని చెప్పాలి. సో మరి ఆలస్యం చేయకుండా టీమ్ని ఇన్వైట్ చేద్దాం. ముందుగా రాజ్ తిరందాస్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. భరత్ మంచిరాజు మ్యూజిక్ డైరెక్టర్ వచ్చారండి? రాలేదు ఆయన. ఓకే. డిఓపి అజయ్ గారు. ఓ, మీకు తెలుగు అర్థం అవుతుందా? ఇప్పటివరకు నేను చెప్పిన అర్థం అయ్యాయి కదా. ఓకే, కూల్. సో అలాగే ఇంత మంచి చిత్రాన్ని ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా మనందరి ముందుకి తీసుకొస్తున్న మధుసూదన్ గారిని వేదికరాసంగా స్వాగతం పలుకుతున్నాము. చక్రవ్యూహం, సో ఇటువంటి కథని మనందరి ముందుకి తీసుకొస్తున్న వ్యక్తి, అత్యద్భుతంగా నిర్మించి దర్శకత్వం వహించి. And now I request Urvashi onto the stage, please. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అజయ్ గారు ఉన్నారండి, వారిని కూడా వేదికరాసంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ మైత్రి మూవీస్ నుంచి శశిధర్ రెడ్డి గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్.
అండ్ నా సో పోలీస్ ఆఫీసర్గా చక్ర వ్యూహం చిత్రంలో ఇన్వెస్టిగేట్ చేస్తూ మన ముందుకు వస్తున్న అజయ్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. ఫస్ట్ ఫోటో ఆపండి, కొంచెం మరి అంత సోషల్ డిస్టెన్స్ అంత పాటించకండి, కాస్త దగ్గర రండి. సో ఫస్ట్ డిఓపి అజయ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. చూసారా, మీరు ఒక కెమెరాతో వాళ్ళని క్యాప్చర్ చేస్తే మీ స్పీచ్ ఇంతమంది ఇన్ని కెమెరాలతో క్యాప్చర్ చేయడానికి రెడీగా ఉన్నారు. First of all, I would like to thank you to my director. యాక్చువల్లీ ఆడియో ప్రాబ్లం కాదండి, మైక్ దగ్గర పెట్టట్లేదు మీరు. Okay. First of all, I would like to thank to my director cum producer to giving me an offer, and he trusted me on my work actually, and I would like to thank my film. And I would no ma'am, it's okay. And I would like to thank to my whole team, my colorist, my assistants, and my whole unit for supporting me for us, and all actors actually working who paid me, and that's it. ఓకే, సో మధుసూదన్ గారి గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? అంటే ఆయన కంఫర్టబుల్ డైరెక్టర్ అయినా, ప్రొడ్యూసర్ అయినా, చెక్స్ అన్ని క్లియర్ అయిపోయినాయా? పర్వాలేదు? Yes ma'am, he is very comfortable actually. ప్రొడ్యూసర్ గానా, డైరెక్టర్ గానా? Both actually. మీరు అలా తిరిగితే మొత్తం మీ బ్యాకే వస్తుంది, పర్వాలేదు? సో యా, డైరెక్టర్గా కంఫర్టబుల్నా? Yeah, director is very comfortable. చక్రవ్యూహం ఎప్పుడు వస్తుంది ఆడియన్స్లోకి? It's coming on June 2nd. కరెక్ట్, పర్ఫెక్ట్. మీకు అన్నీ తెలుసు కానీ చెప్పడానికి కొంచెం భయపడుతున్నారు. పర్లేదు, ఇది ఫస్ట్ అలానే జరుగుతుంటుంది. సెకండ్కి మైక్ నాకు ఇవ్వరు మీరు అడిగినా కూడా. సో ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అజయ్. అండ్ నా ఇప్పుడు చూడండి, అసలు మామూలుగా కాదు, ఆయన దగ్గర నుంచి స్పీచ్. రండి రాజ్. హలో అండి, అందరికీ నమస్కారం. స్పెషల్లీ మీడియా మిత్రులకి థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు. యా, సో చక్రవ్యూహం ది ట్రాప్లో, అంటే ఈ ట్రాప్లో నేను కూడా ఒక పార్ట్. థ్యాంక్స్ టు మధు సార్, మా డైరెక్టర్, రైటర్ అండ్ ప్రొడ్యూసర్ టు దిస్ ఫిలిం. సో ఫస్ట్ టైం నన్ను ఆఫీస్కి పిలిచినప్పుడు కాల్ చేసి తార్నాకకి ఆఫీస్కి రమ్మన్నాడు. కొంచెం షాక్ అయినా నేను, తార్నాకాల ఆఫీస్ ఏంట్రా బాబు అని. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మనోడు స్టోరీ నేరేట్ చేసిన తర్వాత అనిపించింది, అంటే తనేం ఇంతవరకు ఏం చేయలేదు, ఎక్కడ వర్క్ చేయలేదు యాజ్ ఎ ఏడీగా కూడా. ప్యూర్గా సినిమాలు చూసి డైరెక్షన్ నేర్చుకున్నాడు, రైటింగ్ నేర్చుకున్నాడు. నాకు అది కొంచెం స్పెషల్ అనిపించింది. యా, ఈ డిడ్ ఏ వెరీ ఫెంటాస్టిక్ జాబ్. నాకు తెలిసి ఈ సినిమా అందరికి బాగా నచ్చుతుంది. దీంట్లో ఉన్న టర్న్స్, ట్విస్ట్ సినిమాని చాలా ఎంగేజింగ్గా ముందుకు తీసుకెళ్తాయి అనుకుంటున్నాను. యా, ఈ సినిమా వెరీ సూన్ June 2nd థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. అందరు తప్పకుండా చూడండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ స్పీచ్ కంటే ఇది చాలా బెటర్, మీకు కూడా వచ్చేస్తుంది అలానే. సో థ్యాంక్ యూ రాజ్ తీరన్ దాస్. అండ్ ఇప్పుడు డైరెక్టర్ మధుసూదన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. నమో వెంకటేశాయ. మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ ఇక్కడికి వచ్చినందుకు. నాది కూడా యాక్చువల్లీ ఫస్ట్ టైం ఇప్పుడు స్పీచ్ చేయడం. నేను ఇంతకుముందు ఎప్పుడు ఇవ్వలేదు, ఈవెన్ స్కూల్స్లో కూడా ఎప్పుడు ఇవ్వలేదు. మనం బ్యాక్ బెంచర్, సో అందుకే ఇక్కడ ముందున్నారు వాళ్ళ ముందు యాక్చువల్లీ. సో నాకు ఈ సినిమా ఇంత అద్భుతంగా రావడానికి
సహకరించిన మా అజయ్ అన్న నాకు త్రూ అవుట్ చాలా సపోర్ట్ చేసినాడు. అన్న లేకపోతే ఈ సినిమా లేదు, ఈ సినిమా మా శశన్న లేకపోతే ఇక్కడ దాకా రాదు. మా శశన్న నాకు నా వెంకటేశ్వర స్వామి మా శశన్న దగ్గరికి పంపించినట్టు అయింది. సీరియస్ అంటే సినిమా చేసిన తర్వాత ఆ సినిమాని బయటికి తీసుకురావడానికి చాలా కష్టం. సినిమా మేకింగ్ చాలా కష్టం అని చాలామంది అనుకుంటారు. సినిమా మేకింగ్ కాదు, యాక్చువల్లీ బయట ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేయాలి ఎవరికి ఏం తెలియదు. కానీ మాకు మా శశన్న పోయి కలవగానే సినిమా చూసి ఆయన సినిమా నేను చేస్తాను మధు, నాకు నచ్చింది సినిమా అని ముందుకు రావడం నిజంగా నా అదృష్టం. ఇంకా ఈ సినిమా ఇంత అద్భుతంగా రావడానికి నా క్యాస్ట్ అందరూ, సినిమాలో ఉన్న నటీనటులు, ఇంకా సాంకేతిక విభాగం ఎవరైతే ఉన్నారో టెక్నీషియన్స్ అందరూ, లైక్ విజువల్స్ ఇంత మంచి రావడానికి కారణమైన డిఓపి, మ్యూజిక్ ఇంత అద్భుతంగా రావడానికి కారణమైన మా భరత్ మంచిరాజు మ్యూజిక్ డైరెక్టరు, మా ఎడిటర్ జస్విన్ ప్రభు, మా కలరిస్ట్ షణ్ముఖ పాండ్యన్. ఇవన్నీ అంత ఈజీగా అవ్వలేదు. జనరల్గా ఏమనిపిస్తుంది అంటే సినిమా అంటే ఒకరితోటి అవ్వదు. సినిమా ఐడియా ఉంటుంది ఎవరికైనా చేద్దామని, బట్ 24 క్రాఫ్ట్స్ వాళ్ళందరూ మంచి సహకరిస్తే సినిమా అద్భుతంగా వస్తుంది. అయితే ఈ 24 క్రాఫ్ట్స్ని నాకు అది కావాలి, ఇది కావాలి, ఇలా కావాలి, అలా కావాలి అని నేను చేయించుకున్నా. కానీ నేను ఇంత ఈజీగా చేయించుకున్నాను అంటే ప్రొడ్యూసర్, ఒక డైరెక్టర్ చేయాలంటే చాలా కష్టం. అది నేను ఈజీగా చేయించుకోగలిగిన అంటే ప్రొడక్షన్ బాధ్యత అంతా మా బావమరిది అజయ్, మా అల్లుడు మహేష్, జాస్తి అజయ్ కుమార్, చిల్క మహేష్, వాళ్ళిద్దరూ నాకు అన్నీ దగ్గరుండి చూసుకున్నారు. చాలా కష్టపడ్డారు. నేను ఎంత కష్టపడ్డానో వాళ్ళు కూడా అంత కష్టపడ్డారు. ఇంకా జూన్ 2కి మన సినిమా వస్తుంది. ఎవరిని డిసప్పాయింట్ చేయదు. మీరు థియేటర్కి వచ్చి అట్లా కూర్చుంటే ఎంజాయ్ చేస్తారు. థియేటర్లో చూడండి, సౌండ్తో ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఓకే, 100% మీరు పెట్టిన డబ్బులు పైసా వసూలు అంటారు. అద్భుతంగా ఉండబోతుంది సినిమా. అన్ప్రెడిక్టబుల్ సినిమా ఇది. మీరు అసలు ప్రెడిక్ట్ చేయలేరు. మీరు 10 అనుకుంటారు, 11 అవుతుంది. మా అజయనే చెప్పింది నాకు. ఎంజాయ్ చేస్తారు. త్రూఅవుట్ 2 hours జబర్దస్త్ ఎంజాయ్ చేస్తారు. ఇంకా థ్యాంక్స్ అండి. నాకు ఫస్ట్ టైం యాక్చువల్లీ మీ కంటెంట్ చూస్తే మీరు ఫస్ట్ టైం డైరెక్టర్లా అనిపించట్లేదు, అలాగే మీ స్పీచ్ వింటుంటే మీరు ఫస్ట్ టైం స్పీచ్ అనిపించట్లేదు. సో అన్నీ పర్ఫెక్ట్గానే ఉన్నాయి. అండ్ June 2 కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. సక్సెస్, సూపర్ డూపర్ సక్సెస్ సౌండ్ మీరు వినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను June 2కి. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ ఊర్వశి టు స్పీక్ ఎ ఫ్యూ వర్డ్స్ అబౌట్ ద ఫిలిం. Namaskaram, everyone. Thank you so much for joining us. This being my first film, it's very very special to me. I hope आप सबको बहुत पसंद आए. ये एक murder mystery है. It's very unpredictable. It's something that you won't be able to judge what's going to happen next. And हमने बहुत प्यार से, बहुत दिल से बनाई है ये film. All thanks to Madhu sir for supporting me throughout the process, for believing in me, and the entire team. I'm extremely grateful to everyone, Ajay sir and everyone basically. So thank you all, and I hope you enjoy the film. It's releasing on the 2nd of June, and please save the date, and thank you. థ్యాంక్ యూ, Thank you. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ నన్ను శశి అన్న దగ్గర తీసుకుపోయి నా సినిమా శశి అన్నకు చూపించడానికి మెయిన్ కారణము సత్యనారాయణ గారు. ప్లీజ్ స్టేజ్ మీదకి రండి సార్. మీరు సత్యనారాయణ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. నా సినిమా ముందు సత్యనారాయణ గారు చూశారండి. చూసి సరే ఈ సినిమా చాలా పెద్ద సినిమా అవుతుంది, కొంచెం పెద్దగా వెళ్దాం అని చెప్పి నన్ను శశి అన్న దగ్గర తీసుకెళ్ళినారు. మూల కారణం సత్యనారాయణ గారు. యాక్చువల్లీ శశి అన్న దగ్గరికి నేను వెళ్ళి శశి అన్న నచ్చడానికి ఇదంతా జరగడానికి ప్రాసెస్, నేను ఇవాళ మీ ముందు ఇంత హ్యాపీగా ఉన్నా. నేను సీరియస్గా చాలా హ్యాపీగా ఉన్నా. నేను మేబీ అట్లా కనిపిస్తాం, రిలీజ్ ఉంది కాబట్టి ఆ టెన్షన్ మీరు హ్యాపీగానే కనిపిస్తున్నారు. నేను చాలా హ్యాపీగా ఉన్నా. సీరియస్గా అవుట్పుట్ అదిరిపోయింది. సో మిమ్మల్ని కూడా ప్రెడిక్ట్ చేయడం కొంచెం కష్టం అనమాట. అయితే మాకు హ్యాపీగానే కనిపిస్తారు మీరు పైకి. కనిపిస్తుంది. మా అన్న అయితే నన్ను నర్వస్గా ఉన్నావు అనుకుంటున్నాడు.
ఏం లేదు, రిలాక్స్గానే కనిపిస్తుంది మీరు చాలా. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. నేను ఇంకెవరినైనా మర్చిపోతే నా టెక్నికల్ టీం కానీ లేకపోతే నా క్యాస్ట్ అయితే చాలామంది రాలేదండి. యాక్చువల్లీ ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేసిన వివేక్, యాక్చువల్లీ ఆయన యూకేలో ఉన్నాడు. ఇంకా జ్ఞానేశ్వరి కండ్రేగుల, తను థైలాండ్లో ఉంది, తను కూడా రాలేదు. లోకల్లో లేరండి, సినిమా ఏమో రిలీజ్కి దగ్గరికి వచ్చింది, దట్స్ ద రీజన్. ఇంకా మిగతా వేరే యాక్టర్స్ లైక్ శైలజ ప్రియా గారు, ఇంకా మన శ్రీకాంత్ అయ్యంగర్ గారు, మన శుభ్లేఖ్ సుధాకర్ గారు, రాజీవ్ కనకాల గారు, మోహన్, రవితేజ, వీళ్ళందరూ నాకు చాలా సపోర్ట్ చేశారండి. వీళ్ళెవరూ రాలేకపోయినారు, వాళ్ళ స్కెడ్యూల్స్ బిజీ ఉన్నాయి. ఓకే, కానీ నాకు సినిమా రిలీజ్కి దగ్గర పడుతుందని నేను ఇవాళ పెట్టేసుకున్నాము ప్రెస్ మీట్. 100% వాళ్ళు చేసిన సినిమా మీరందరూ చూసి ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. 100% ఎంజాయ్ చేస్తారు, 99.99 కాదు, 100% ఎంజాయ్ చేస్తారు సినిమా. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా మీ సినిమా సూపర్ హిట్ అవుతుంది, ఎందుకంటే అక్కడ ఆ పేరు సూపర్ స్టార్ కృష్ణ గారి ఆశీర్వాదం ఖచ్చితంగా మీకు ఉంటుంది. అసలు మెయిన్ అండి, నేను యాక్చువల్లీ సినిమా బఫ్ అండి, అంటే లైక్ పిచ్చిగా సినిమాలు చూస్తా. ఈ సినిమాలు చూడడం నాకు చిన్నప్పుడు మా నాన్నగారు తీసుకెళ్ళి చూపించేవాళ్ళు సినిమాలు. మా నాన్నగారు చూసేవాళ్ళు, నన్ను తీసుకెళ్ళి చూపించేవాళ్ళు. మా నాన్నగారు సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్, నేను కూడా అలాగే సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమాలు చూస్తూ పెరిగిన. ఆయన ఇప్పుడు మన మధ్య లేరు, ఆయన ఆ మహావిష్ణువు దగ్గర ఉన్నారు. ఆయన నన్ను బ్లెస్ చేసినారు. నేను వెళ్ళి ఆయన దగ్గర నేను పోస్టర్ లాంచ్ అది చేయించుకున్నాను. నిజంగా నేను చాలా అదృష్టవంతుని. ఆయన ఆశీర్వాదం వల్లనే నేను ఇక్కడి వరకు రీచ్ కాగలిగినా అని అనుకుంటున్నాను అండి. ఆయన ఇక్కడ లేకపోవడం నిజంగా బాధాకరం అండి. అంటే లైక్ మన మధ్య ఉంటే బాగుండేది. అంతే అండి. ఇంకా అండ్ మళ్ళీ మైక్ తీసుకున్న తర్వాత మళ్ళీ మీకు ఒకటి గుర్తొస్తుంది, మీ ట్రైలర్ లాంచ్ చేసింది ఆన్లైన్ ద్వారా సాయిధరం తేజ్ గారు. విరూపాక్షతో. అందుకే ఫస్ట్ టైం కదండి, నేను యాక్చువల్లీ ఫస్ట్ టైం కొంచెం అంటే ఇప్పుడు దాకా అన్నారు నర్వస్గా లేరు అని, కానీ నేను నర్వస్గా ఉన్నా. ఆ ట్రాప్లో ఆమె కూడా పడిపోయింది. మా సాయిధరం తేజ్ అన్న ట్రైలర్ లాంచ్ చేసి సీరియస్గా చాలా రీచ్ ఉంది. ఇవాళ అందరికీ తెలిసిపోయింది సినిమా వస్తుందని. మేము చాలా టెన్షన్లో ఉండే. సాయిధరం తేజ్ అన్న ఒక్క ట్వీట్తో అందరికీ, ప్రతి ఒక్కరికి ఇంటింటికి రీచ్ అయిపోయింది సినిమా. చాలామంది నాకు కాల్ చేసి అడిగినారు. చాలామంది ట్రైలర్లో ఆ ఇంపాక్ట్ ఎంతో ఉందో అదంతా సాయిధరం తేజ్ అన్న ట్వీట్ చేయడం వల్ల ఇంకా ఎక్కువైంది, 100 times అయింది. థ్యాంక్ యూ సాయిధరం తేజ్ అన్న, థ్యాంక్స్ అండి అందరికీ. ఇంకా అంతే అండి, నన్ను తప్ప మీరు అందరినీ కావాలి. థ్యాంక్ యూ. కొంచెం చెప్తా అండి ఇంకా అదే సర్లేండి. ఇంకా మీరు ఒక పని చేయండి, June 2nd, June 3rd మనం సక్సెస్ మీట్ జరుపుకుందాం. అప్పుడు మీరు రాసి పెట్టుకోండి ఎవరెవరికి చెప్పాలో. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. అండ్ సత్యనారాయణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అట్లీస్ట్ బ్లెస్సింగ్స్. యా, సార్ అందరికీ నమస్కారం అండి. ఎందుకంటే ఫస్ట్ టైం నీకు డిస్ట్రిబ్యూషన్ కోసం నా దగ్గరికి మధుసూదన్ గారు వేరే వాళ్ళు పంపిస్తే వచ్చిండు. ఏషియన్ ఫిలిమ్స్ గ్లోబల్ సునీల్ గారి అసలు యాక్చువల్గా అక్కడ పోవాలి సినిమా. ఆయన బిజీలో ఉండి నేను చాలా బిజీలో ఉన్నా, సత్యనారాయణ గారు ఇవ్వండి నేను చెప్పేస్తాను అంత, నేను సినిమా చేస్తానని చెప్పిండు అన్నట్టు. ఈ సినిమా చూపించండి ఫస్ట్ కాపీ. చూపించిన తర్వాత చాలా ఎక్స్ట్రాడినరీ అనిపించింది. ఇది ఏపీ మొత్తం చేయాలంటున్నావు కాబట్టి నేను చేయలేను, ఓన్లీ నైజామో చేస్తాను కాబట్టి నీకు ఏపీ మొత్తం చేయాలంటే ఒక పెద్ద డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు, మైత్రి మూవీస్ వాళ్ళతో ఒకసారి కలిపి మాట్లాడించి సినిమా చూపించుదామని చెప్పినాం అన్నట్టు. సినిమా చూసిన ఫస్ట్ టైంలోనే రవి సారు, తర్వాత మన డిస్ట్రిబ్యూటర్ సారు శశిధర్ సారు ఇద్దరు చూసిన తర్వాత మనం చూసి సినిమా చేస్తున్నాం, చాలా బాగుంది. ఈ మధ్య చూసిన సినిమాలలో మీ సినిమా బాగా నచ్చింది నాకు. కాకుండా టైం మాత్రం కొంచెం పొజిషన్ బట్టి గ్యాప్ చూసుకొని చేయాలంటే దానికోసం 2 months ఆయన కోసం వెయిట్ చేసినాము. ఇప్పుడు మంచి డేట్ దొరికింది కాబట్టి సినిమా 100% సూపర్ హిట్ అవుతుందండి. మధుసూదన్ గారు ఇప్పుడు ఏం మాట్లాడలేకపోయింది, కానీ సినిమాలో మాత్రం మీరే చెప్తారు ఆయన గురించి. చాలా బాగుంటుంది సినిమా. ప్రెస్ వాళ్ళంతా బ్లెస్సింగ్ చేయాలని అందరికీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ నుంచి మనకి ఈ సినిమా మనందరినీ పలకరించడానికి మన ముందుకు వస్తుంది. సో శశిధర్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ఈరోజు ఈ స్టేజ్ మీద ఉన్న మన హీరో అజయ్ గారికి, హీరోయిన్ ఓర్వశి గారికి,
మన మిగతా ఆర్టిస్టులకి, మన డైరెక్టర్ మధు గారికి, మా దగ్గరికి మా మీద నమ్మి తీసుకొచ్చిన సత్యనారాయణ గారికి, ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి ప్రతి ఒక్కరికి మా నమస్కారం. తప్పకుండా మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పి అనేది మేము పెట్టింది కూడా మా సినిమాలు చేసుకుంటూ ఎవరైనా మన దగ్గరికి వస్తే మనం చూసి వాళ్ళకి మన సైడ్ నుంచి పూర్తి సపోర్ట్ చేసి వాళ్ళకి సరి అయిన ట్రాన్స్పరెంట్గా మనం అన్ని కలెక్షన్స్ కానీ వాళ్ళకి వచ్చే షేర్స్ కానీ ప్రాంప్ట్గా చేయాలని ఒక ప్రయత్నం ఇది. సో మొదట ఈ సినిమా మాకు పేపర్ సత్యనారాయణ గారు తీసుకొచ్చినప్పుడు మేము చూడటం జరిగింది. మేము దాదాపు చాలామంది చూపిస్తూ ఉంటారు, వస్తుంటారు, చూస్తుంటాం. బట్ ఈ సినిమా మేము కొంచెం చక్రవ్యూహం అంటే ఏంటి చిన్న సినిమాగానే చూసాము. ఫస్ట్ వచ్చిన తర్వాత మాకు సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ ఒక ఇదిలో వెళ్ళింది. బట్ సెకండ్ హాఫ్ అయితే నాకు ఒక 1 hour నాకు ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోయినట్టు అనిపించింది. సో ఎక్కడ అంత ఇన్వాల్వ్డ్గా పక్కన కూడా నేను అటు ఇటు కూడా చూడలేదు. సో అంత చాలా చక్కగా తీశారు. అడిగాను డైరెక్టర్ని, ఏంటండి మీది ఎన్నో సినిమా అని. కాదండి ఇది ఫస్ట్ సినిమా అన్నారు. సరే ఎక్కడ ట్రైన్ అయ్యారండి అంటే ఎక్కడ ట్రైనింగ్ లేదండి అన్నారు. సో దట్ వాజ్ అ షాకింగ్ ఫర్ అస్. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ సంవత్సరం మీరు చూసినట్టయితే కొత్త డైరెక్టర్లు కూడా ఈ సంవత్సరం మంచి బ్లాక్ బస్టర్స్ ఇచ్చున్నాయి. దసరా ద్వారా శ్రీకాంత్ గారు కానీ, విరూపాక్ష కార్తిక్ గారు కానీ, ఇప్పుడు చక్రవ్యూహం ఆ లిస్టులో చేరుతుంది. మధు గారు కూడా ఇండస్ట్రీకి మంచి డైరెక్టర్ దొరికాడని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా అది అతను నిలబెట్టుకుంటాడని నమ్ముతున్నాను. సో మాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి తప్పకుండా మా మీద ఏ నమ్మకం అయితే పెట్టుకున్నారో ఖచ్చితంగా అది మేము చేసి చూపిస్తామని నమ్ముతున్నాను. ఖచ్చితంగా June 2 తప్పకుండా పాత్రికేయులందరూ ఇది చూసి మీరందరూ కూడా చెప్తారు మా డెసిషన్ మేము నమ్మింది మీరు కూడా అదే ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఖచ్చితంగా మీరందరూ ఈ చిన్న సినిమాని మీరందరూ ఆదరిస్తే కలెక్షన్స్లో పెద్ద సినిమాగా లిస్టులోకి చేరుతుందని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాంటి మంచి చిత్రాలకి మీరు ఎప్పుడు అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ సో మరి చక్రవ్యూహం ద్వారా మరొకసారి సరికొత్తగా మనందరినీ పలకరించబోతున్న అజయ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మీడియా మిత్రులందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. ఫస్ట్ నాకు మధు కాల్ చేసి ఒక కాప్ రోల్ అన్నప్పుడు ఒక 30-40 చేసి ఉంటాను. నేను ఆల్మోస్ట్ యూనిఫామ్ రెడీ చేసుకునే పరిస్థితి ఉంది. నేను చేయనని చెప్పాను డైరెక్ట్గా. అంటే కథ వరకు కూడా వెళ్ళలేదు. నేను చేయనులే మధు వద్దంటే, సార్ నాకు ఇంకా ఫోన్ చేసిన తర్వాత వినండి ఒకసారి మీరంటే మేము కలిసి కథ విన్నాను. నేను కూర్చున్నప్పుడు కూడా ఒక 10 నిమిషాల్లో నాకు మొత్తం చెప్పేసే నువ్వు అంటే నాకు ఎక్స్పెక్టెన్సీ అసలు లేదు, జీరో. బాగా రిలక్టెంట్గా ఉన్నాను. ఎందుకు అంటే ఎక్కువ పోలీసు వేషాలు అయిపోతున్నాయని చెప్పేసి ఒకసారి నెరేషన్ స్టార్ట్ అయిన తర్వాత దగ్గర 10 నిమిషాలు అనుకుంది, దగ్గర 3 గంటలు ఉన్నాం. ఈ కథ గురించి డిస్కస్ చేయడం కానీ ఇదంతా జరిగింది. ఎక్కడ పని చేసామని అడిగాను, ఎక్కడ చేయలేదన్నాడు. సినిమాలు చూశాను అన్నాడు. ఓకే సరే అందరం సినిమాలు చూసి వచ్చాం కదా అని చెప్పి ఫస్ట్ డే షూటింగ్ వచ్చినప్పుడు నా కన్ఫ్యూజన్స్ నాకు ఉన్నాయి. అంటే చెప్పడం బాగా చెప్పాడు, కామన్ సెన్స్ ఉంది, స్క్రిప్ట్ బాగుంది, ఎలా తీస్తాడో ఏంటో నా కన్ఫ్యూజన్స్ నాకు ఉన్నాయి. మొత్తానికి 2-3 రోజుల్లో మొత్తం సిస్టమ్ పట్టుకున్నాడండి. ఎలాగా ఏంటి అనేది పట్టుకొని సినిమా అంతా కూడా చాలా స్మూత్గా అయిపోయింది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ సూపర్ స్టార్ కృష్ణ గారికి థ్యాంక్ యూ చెప్పాలి. ఫస్ట్ లుక్ ఆ పోస్టర్లో నేను ఉంటున్న అదృష్టం. అండ్ సెకండ్లీ సాయి ధరమ్ తేజ్ నేను అడగంగానే వెంటనే ట్వీట్ చేశాడు, నా బ్రదర్ తను, సో థ్యాంక్స్. తర్వాత మా మైత్రి సంస్థ దీన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం. ఇందులో యాక్చువల్గా నేను మధుకై చేసిన హెల్ప్ యాక్ట్ చేసి వెళ్ళాను అంతే అండి. మిగతా అంతా కూడా తనే చూసుకున్నాడు. సినిమా అందరు కొత్త ప్రొడ్యూసర్స్ రావాలని ఇతను కొంచెం స్పెషల్ అండి. ఎందుకంటే తను సినిమా తీయడానికే కొంత డబ్బులు సేవ్ చేసుకున్నాడు. ఒక సర్టెన్ అమౌంట్ సేవ్ చేసుకొని ఆ డబ్బులతో సినిమా తీశాడు. సో అంటే డబ్బులు ఎక్కువైపోయి కూడా కాదు, కేవలం సినిమా చేద్దాం అన్న ఒక ప్యాషన్ ఇంట్రెస్ట్తో చేసిన టీం ఇదంతా కూడా. సో డెఫినెట్గా ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తారని, అంటే ఇది ఆడియన్స్కి మనం మంచి ప్రోడక్ట్ ఇస్తే చూస్తారు. ఇది ఎందుకు చెప్పాలనిపించి చెప్తున్నాను నేను, అదొకటి. అండ్ రాజ్ కానివ్వండి, ఊర్వశి గారు వెల్కమ్ తెలుగు ఇండస్ట్రీకి, అండ్ అజయ్ అండ్ ఆల్ ద యాక్టర్స్ చేసిన అందరికి కూడా ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ. మీడియా కూడా మీరు కూడా కొంచెం గట్టిగా సపోర్ట్ చేయాలని
కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, చక్రవ్యూహం టీం అందరికీ కూడా విష్ యూ గుడ్ లక్. 2 జూన్ సక్సెస్ సౌండ్ వినాలి చిత్రం అని మనస్ఫూర్తిగా కోరుకున్నాము. మీరు దాచుకున్న డబ్బులతో తీసిన సినిమా, సో దానికి వడ్డీ, విష్ణు చక్ర వడ్డీ, భూచక్ర వడ్డీ అనేది ఒక సినిమా మొత్తం అంతా అలా రావాలి, వసూళ్ళు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు బిగ్ టికెట్ లాంచ్ జరగబోతుంది చక్రవ్యూహంది. ముందు చెప్పాలి కదా, ఇవ్వండి ఇవ్వండి. శశి గారు అండ్ టీం అందరి చేతుల మీదుగా చక్రవ్యూహం బిగ్ టికెట్ లాంచ్. అదే అందులో ధోని చెన్నై కదా. సో బిగ్ టికెట్ లాంచ్ జరిగింది. చక్రవ్యూహం జూన్ 2 మనందరినీ ఆకట్టుకోవడానికి మర్డర్ మిస్టరీతో ఈ చిత్రం మన ముందుకు వస్తుంది. అండ్ ఎస్, మీరెవ్వరూ ప్రెడిక్ట్ చేయలేని ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో వస్తుందన్నమాట. సో డెఫినెట్గా మీరు అందరూ చాలా 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 ఎంజాయ్ చేస్తారు. అండ్ జూన్ 2కి థియేటర్కి వెళ్ళి చక్రవ్యూహం చూసి అండ్ మీ బ్లెస్సింగ్స్ని సక్సెస్ రూపంలో ఈ చిత్రానికి అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టీమ్ అందరికీ. అండ్ ఈ కంగ్రాచులేషన్స్ జూన్ 2కి కూడా నేను చెప్తాను. ఆ సక్సెస్ మీరు అందుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ అందుకుంటారని గట్టిగా నమ్ముతున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీడియా వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అండ్ ఈ చిత్రాన్ని మీరు సక్సెస్ఫుల్గా ప్రేక్షకుల వరకు చేరుస్తారని కోరుకుంటున్నాను. అండ్ జూన్ 2 సేవ్ ద డేట్, చక్రవ్యూహం వాచ్ చేయండి అండ్ బిగ్గెస్ట్ సక్సెస్ని అందించండి. దిస్ ఇస్ గీతా భగత్. థ్యాంక్ యూ సో మచ్.